ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇది మీరెప్పుడైనా గమనించారా? చల్లటి నీటి కంటే వేడి నీరు త్వరగా గడ్డకడుతుందిట. ఇది నిజం. ఇది చాలా ప్రయోగాలలో నిరూపించబడిన మరియు చాలా మంది శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఈ పద్ధతిని ఎంపెంబా ప్రభావం అంటారు. ఈ పేరు టాంజానియా యువకుడు ఎరెస్ట్ ఎంపెంబా పేరు మీద వచ్చింది. అలా ఎందుకు వచ్చిందంటే అతను భౌతిక శాస్త్రవేత్త డెనిస్ వోస్బోర్న్ తో కలిసి 1960లో మొదటి ప్రయోగం చేపట్టి కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. అనేక ఇతర జాతుల మాదిరిగానే తేనెటీగలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ తేనెటీగలను ఇతర జాతుల నుండి వేరుగా ఉంచుతుంది. ఎందుకంటే అవి వాస్తవానికి నృత్యం చేయడం ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయట. తేనెటీగలు 2 వేరువేరు నృత్యాలను కలిగి ఉంటాయి. ఒక తేనెటీగ నృత్యం చేస్తుంది, మిగిలినవి ఏ దిశలో పూల పాచులున్నాయో ఆ నృత్యం ద్వారా కనుక్కుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. చీమలు 12 గంటల వ్యవధిలో దాదాపు 8 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఆశ్చర్యంగా ఉందా? కానీ మనం నిద్రపోతామే, అలా కాదు. జేమ్స్ మరియు కాటెల్ దీనిపై పరిశోధనలు జరిపారు. ఇది చీమల చక్రీయ విశ్రాంతి కాలాన్ని కలిగి ఉన్నాయని, అవి ప్రతి ఒక్క గూడులో సమిష్టంగా 12 గంటల వ్యవధిలో 8 నిమిషాల పాటు విశ్రాంతిగా ఉంటుందని కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. నాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో ఇటీవల 2 పోకిరి టమోటాల యొక్క సాసి కథను పంచుకున్నారు. అతను 2022లో అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన ఎక్స్పోజ్డ్ రూట్ ఆన్ ఆర్బిట్ టెస్ట్ సిస్టమ్ ప్రయోగం కోసం పంట కోస్తున్నప్పుడు 2 టమోటాలను కోల్పోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన భూమి మీద ఎన్నో చెట్లున్నాయి. ఎన్నున్నాయంటే ఆకాశంలోని పాలపుంతులోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలపుంతలోని నక్షత్రాల సంఖ్య 100 బిలియన్ల నుండి 400 బిలియన్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే భూమిపై 3 ట్రిలియన్ చెట్లు ఉన్నట్లు అంచనా. అన్ని చెట్లు ఉన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి కనుక ఈ చెట్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.